బిళ్ళారా, మనం కూడా దేవుని పనికి మనం ఏం చేయాలంటే పరిగెత్తాలి. ఓరే తండ్రి, 10 గంటలకు పారదానంటే 12 గంటలకు ఆడతా పాడుతూ వచ్చి ఆడ పరిగెత్తి స్కూల్కి అట్నే పోతే ఊరుకుంటాడు టీచరు, ఉద్యోగానికి అట్నే పోతే ఊరుకుంటాడు ఆ అధికారి. నువ్వు కూలి పనికి చేయలేకపోతావు, నువ్వు పని చేసైనా నువ్వు 1 గంటకు పోతే ఊరుకుంటాడా? కాబట్టి దేవుని కొరకు మనము మందమతులము కాక, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు చురుకుతనముతో ఆసక్తితో దేవుని కొరకు వారు పరుగులు తీశారు. ఆతిథ్యం ఇవ్వటానికి, మరి పరిచర్య చేయటానికి వారు పరుగులు తీసినప్పుడు దేవుడు వారిని అట్టనే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, దేవుని పని చేయండి, దేవుని కొరకు పరుగులు తీయండి. నీ పని నువ్వు చేసుకో, దేవుని పని కూడా చేయాలి. మనము ఒక పాస్టరేగా దేవుని పని చేసేది, మనందరము దేవుని పని చేయాలి. ఒక మాట నేను చెబుతా, నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. వాస్తవం అది. అంతలో ఒక జిల్లాకు కలెక్టర్ ఆయన, నేను బయట కలెక్టరే కానీ దేవుని దగ్గర నేను ఆయన ఎంత భాగ్యంగా ఎంచుకున్నాడు. లుంగి కట్టుకొని చక్కగా ఆ లిటిన్లన్నీ. నిజంగా భక్త సింగ్ గారి సావాసంలో ఎబ్రోను చర్చిలో ఎక్కువగా ఉద్యోగస్తులు, ఆఫీసర్స్ ఉంటారు. వారు దేవుని మందిరములో, ప్రియ దేవుని ఇస్తరాకులు కూడా, పరిచర్య చాలా గొప్పది.